ఆహ్, ముందుగా బిఫోర్ థాట్ ఒక స్మాల్ అనౌన్స్‌మెంట్. సో, మనం మామూలుగా బుధవారము ఉండటం లేదు గదా! మెడిటేషన్ క్లాసు. సో, మనకు ఒక మాస్టర్ దొరికారు. తను బుధవారము, గురువారము 2 డేస్ కూడా మనకి ఇదే టైంకి తను క్లాస్ తీసుకుంటారు. మెడిటేషన్ క్లాస్ తీసుకుంటారు. తను ఆహ్, భగవద్గీత చెప్పమని నేను రిక్వెస్ట్ చేశాను. లెట్ అస్ సీ వాట్ షీ ఈస్ గోయింగ్ టు డూ. ఓకే. హర్ నేమ్ సౌజన్య మేడం. సౌజన్య గారు. సో, ఆ విధంగా మనకు ఇంకా ప్రతిరోజు మెడిటేషన్ ఉన్నట్టే. సో, నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఎప్పటినుంచో. సో, మనకు పత్రిజీ గారి దయ వల్ల, పూర్ణాత్మ దయ వల్ల మనకు మాస్టర్ దొరికారు. సో, రేపు మీరు లేదనుకోవద్దు. తప్పకుండా మెడిటేషన్‌కి రండి. బుధవారము, గురువారము 2 రోజులు తను తీసుకుంటున్నారు. మిగతా రోజుల్లో నేను వస్తాను. ఓకే. ఆల్‌రైట్. ఇకపోతే మనం ఏం చెప్పుకుంటున్నాం? నిన్న ప్రేమ గురించి చాలా చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఈ ప్రేమ ద్వారా మన చుట్టూతో ఉన్న ప్రజల్ని ఎలా శక్తివంతులుగా మార్చొచ్చు? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా ఈ సాంఘిక బ బంధాల్లోని, ఈ సాంఘిక ఇదుల్లోని ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. రైట్? ఎక్కడో దగ్గర. ఏదో చుట్టాలో, బంధువులో, లేకపోతే ఉద్యోగాలో, కొలీగ్సో, ఫ్రెండ్సో, రైట్? సో, దీనంతటికి గల కారణం ఏంటంటే, అంటే ఏదో మన వల్లే జరుగుతుందని కాదు. బట్ ఓవరాల్‌గా ఈ లవ్ అనే ఎనర్జీ, ఈ ఎనర్జీ అనే దానిని మానవులు ఆహ్వానించకపోవడం వల్ల అన్నమాట. సో, ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడు చూడండి, ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే అవ్యాజంగా ఉండాలి. అసలు అవ్యాజమైన ప్రేమ అనేది అది ఏంటంటే అది ఒక శక్తి. ఆ శక్తి మానవుడు ఆహ్వానించుకొని తనలోనికి యాక్సెప్ట్ చేసుకుంటే తప్ప మామూలుగా జనరేట్ అవ్వదది. అది ఆత్మకి సంబంధించిన లక్షణం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటో తెలీదు. బయట ఏం జరుగుతుందో అదే పర్మనెంటు. బయట ఏం జరుగుతుందో అదే సత్యము అనుకుంటారు. నువ్వు సత్యం అనేది నీ లోపలుంది. సత్యమే దేవుడు. సత్యమేవ జయత్. సో, ఈ విషయము మనకు స్లోగన్స్ రూపంలో తెలిసే తప్ప, అది నిజంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అయితే ఏ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది? దాన్ని ఎలా పొందాలి? అనేటువంటి విషయాలు కూలంకషంగా ఎవరికీ తెలియదు. సో, దానివల్ల ఏమవుతుందంటే, యాక్చువల్‌గా ఆ ఎనర్జీని మానవుడు పొంది ఉండటం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఆహ్, హ్మ్, ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా మందికి ఎట్లా ఆ విషయాలు తర్వాత మాట్లాడతాం. సో, అది అన్నమాట. ఇక్కడ ఎందుకంటే, మన ఆలోచనల ద్వారానే మన సాంఘిక సంబంధాలను, బాంధవ్యాలను మనము చక్కబెట్టుకోవాలి. ఎలాగా అంటే చెప్తున్నారు. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతో ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చొచ్చు. వాళ్ళు శక్తి విహీనంగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే ఎదుటివారు శక్తి విహీనులుగా ఉన్నారో, శక్తి విహీనులంటే హై వైబ్రేషన్స్‌ని వాళ్ళు పొందిలేరో, లో ఎనర్జీస్‌కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి సంబంధించిన యాస్పెక్ట్సే వాళ్ళలో ఉంటాయి. మనము వాళ్ళతో డీల్ చేయాలి. వాళ్ళు మన వాళ్ళు కావచ్చు, లేదా మన ఉద్యోగస్తులు కావచ్చు, మనకు సంబంధించిన మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళతోనే మనం ఉండాల్సిన పరిస్థితి మనకుండొచ్చు. కానీ వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యి, ఆ ఎనర్జీసే వాళ్ళలో ప్రవహిస్తూ ఉన్నాయి. మరెలా మరి? ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఆ ఎనర్జీస్‌కి సంబంధించిన యాస్పెక్ట్సే వాళ్ళలో డెవలప్ అవుతుంటాయే తప్ప, వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలంటే కుదరదు. సో, కాబట్టి వాళ్ళెప్పుడూ కూడా ఎదుటి వారిని అనుమాన దృష్టితో చూడడమో, లేతే మిమ్మల్ని అనుమాన దృష్టితో చూడడమో, మీరు చెబుతున్న దాన్ని నమ్మకపోవడమో, ఎందుకంటే వాళ్ళలో ఆ ఎనర్జీస్ లేవు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే డే బై డే వారి ఆలోచనలు అలా కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటారు. అదే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలే జనరేట్ చేస్తూ ఉంటారు. ఇంకా వారి ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో, కాబట్టి మనం అక్కడ ఎంత గొప్ప ఆహ్, శక్తిమంతులు ఎదురుగా ఉన్నా కూడా వారిని గుర్తుపట్టే పరిస్థితిలో వారు ఉండరు. సో, అటువంటి పరిస్థితిలో మనం ఏమి చేయాలి? అంటే మన ప్రేమమయ ఆలోచనల ద్వారా చుట్టూతో ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చాలి.
మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించుకున్నట్లు నిన్న మనం చాలా సేపు మాట్లాడుకున్నాం మనం. రైట్? నిన్నటి క్లాస్‌లో యాక్సెప్టెన్స్ గురించి. ప్రేమ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే ఈవెన్ మన యందు మనకైనా సరే, మనకి కూడా వస్తాయి నెగెటివ్ ఆలోచనలు. రావని కాదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకని కాదు. మనకి వస్తాయి. ఆ నెగెటివ్ ఆలోచనలు కూడా మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. అదే సెల్ఫ్ లవ్. యాక్సెప్ట్ చేసుకొని ఒక నెగెటివ్ ఆలోచన వచ్చింది అంటే దాని పక్కన పాజిటివ్ ఆలోచన పెట్టి దాని యొక్క రూపాన్ని మనం మార్చాలి. ఆ ఎనర్జీ యొక్క రూపాన్ని. అప్పుడు ఆటోమేటిక్ దాని ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మారిపోయిందో, ఈ పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే దాని ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోయిందో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఇక ఆ నెగెటివ్ ఆలోచనే ఉండదు. మనం నిన్న ఒక కేస్ స్టడీ కూడా చెప్పుకున్నాం. రైట్? ఆవిడ హైట్స్ మీదకి వెళ్ళేటప్పుడు తను ఆహ్, ఆహ్, తనకు భయము. ఆ భయము ఆమెకి మెయిన్‌గా. ఆ భయము అనే దానితో వల్ల అది ఆమె తనకి మిగతా నెగెటివ్ యాస్పెక్ట్స్ డెవలప్ చేసుకుంది. దట్ లేడీ. రైట్? సో, ఏమిటి చేసుకుంది? డెవలపు అసహించుకోవడము, తన యొక్క అసమర్థతను మీద తానే చిరాకు పడ్డము, తన అసమర్థతను తను అసహించుకోవడము, నలుగురిలోకి నేను వెళ్ళలేకపోతున్నా నేను బాధపడ్డము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయమనేది ఒక నెగెటివ్ యాస్పెక్ట్ ఉంటే, మిగతావన్నీ ఆవిడ డెవలప్ చేసుకున్నారావిడ. సో, దాన్ని ఎలా అధిగమించారనే విషయం మనం నిన్న కూలంకషంగా మాట్లాడుకున్నాం. ఆ ప్రేమ, యాక్సెప్టెన్స్ అండ్ లవ్ ద్వారా కాంతిని ఏ విధంగా ఆ భయం మీద ఇది చేస్తే తను ఎలా దాని నుంచి బయటపడింది అనే విషయము. అట్లాగే ఇదే విధంగా ప్రతి ఒక్క సిట్యుయేషన్ మనం డీల్ చేసుకోవాలి. సో, మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించినట్లయితే ఇతరులకు కూడా అదే భావనలు మనము పంచవచ్చు. సో, ముందు మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఎవరికి వారు తమకు తెలిసిన పద్ధతిలో పరిస్థితులను, నమ్మకాలను, పరువు ప్రతిష్టలు అనే బంధాలను వదిలిపెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. అల్టిమేట్‌గా అందరూ అదే జేస్తారు. ఇంకా మనం ప్రశాంతంగా ఇగ ఉందాంలే వానప్రస్థానం. మనం ఇతరులను జడ్జి చేయడం గాని, లేక విమర్శించడం గాని చెయ్యకుండా, వారి జీవితాలు బాగుపడడానికి మనం ఏమి చేయగలము అని ఆలోచించాలి. మనం ఏమి చేయగలము? ధ్యానానికి రమ్మనగలగాలి. దట్స్ ఆల్. ధ్యానం ధ్యానానికి ధ్యానం చేయమని చెప్పడము, ధ్యానం వాళ్ళకి కోచింగ్ ఇవ్వడము, లేదా అలాగే మంచి వాక్యాలు వాళ్ళతో మాట్లాడడము. ఇక వాళ్ళని జడ్జ్ చేయకూడదు. నువ్వు ఇట్లా, అట్లా వాళ్ళు ఎలాంటి పనులు చేసినా కూడా. ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యున్నారు. మరి అవే చేస్తారు మరి. కాబట్టి వారికి ఏంటంటే మనము ఇట్లాంటి సలహా ఇవ్వాలంటే ధ్యానం చేయమని ఇవ్వాలి. సజ్జన సాంగత్యానికి రమ్మననాలి. వచ్చి కూర్చోండి. ఇప్పుడు కూర్చోకపోయినా రికార్డింగ్స్ వినండి. సో సో, వారిని మనం ఎప్పుడలా చెప్పగలము? వారిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనం చెప్తాం. అది కూడా గమనించండి. అలా కాకుండా వారు చేసే పనుల వల్లో, వారి యొక్క మూర్ఖత్వం వల్లో మనకు చిరాకొస్తూ, మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మనం ఈ సలహా ఇవ్వను కూడా ఇవ్వం. ఇచ్చినా కూడా ఒకవేళ అటువంటి సలహా ఇచ్చినా కూడా దాంట్లోని ఆ బాండింగ్ అనేది ఫార్మ్ అవ్వదు. ఎనర్జీ బాండ్ ఫార్మ్ అవ్వదు. సో, మనం చెప్పినా వాళ్ళు వినరు. కొంతమంది స్త్రీలు ఒక గ్రూప్‌గా స్నేహితులుగా ఉండేవారు. ఒక కేస్ స్టడీ చూడండి. వారిలో ఒక ఆమె ఎక్కువగా త్రాగుతూ పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ ఉండేది. ఆమె అవసరాన్ని బట్టి తాము ఏమి చేయాలని ఆమె అవసరాన్ని బట్టి తామేం చేయాలని ఆలోచించారు. ఆమెను ఎక్కువ ప్రేమగా చూసుకోవాలనుకున్నారు. ఏదో విధంగా ఆమెను మార్చే కన్నా, ఆమె ఏ స్థితిలో ఉందో ఆ స్థితినే తాము ప్రేమిస్తున్నట్లు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. చూడండి. మామూలుగా ఇప్పుడు ఇట్లా కాస్త వ్యసనపరులయిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఎన్ని నీతులు చెప్పినా, ఎంత బోధనలు చేసినా వాళ్ళకి బుర్రకెక్కదు. ఎందుకంటే వాళ్ళ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో, కాబట్టి ఈవిడ ఎప్పుడు కూడా అలాగే తాగుతూ ఇంటిని నిర్లక్ష్యం చేస్తోందీవిడ. అయితే వాళ్ళు ఎక్కడో తెలుసుకున్నారు. తెలుసుకొని ఇంకా ఈమెకి ఏదో విధంగా మార్చడం నయానో, భయానో గొడవలు చేసో లేతే బాధ పెట్టో మార్చడము కష్టము. అవ్వటం లేదు అని చెప్పేసి ఆవిడ ఏ స్థితిలో ఉందో ఆ స్థితినే తాము ప్రేమించడం. అంటే ఆవిడని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక తాగుబోతుగా ఆ ఇంటిని నిర్లక్ష్యం చేసే వ్యక్తి గాబట్టి, అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఆవిడని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారంట ఆ కుటుంబీకులు, పిల్లలు. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే యాక్సెప్ట్ చేసి ఆమెకి
ఆవిడ ఏ స్థితిలో ఉన్నా, తాగి పడిపోతున్నా, లేకపోతే తూలుతూ ఇంటికొచ్చినా కూడా, ఆ స్థితిని వాళ్ళు ఆదరిస్తూ, ఆ స్థితిని వాళ్ళు ప్రేమిస్తూ, ఆ స్థితిలోనే ఆమెకి తను మేము నువ్వు నీ యందు మేమెప్పుడు సపోర్టింగ్‌గా ఉన్నాము. నువ్వంటే మాకిష్టము అనేటువంటి ప్రేమ సమాచారాలు ఆవిడకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమెకు అలా ఇవిస్తూ ఉంటే ఆవిడ కొంచెం మెత్తబడ్డం మొదలుపెట్టింది. అంటే ఆటోమేటిక్‌గా ఉంటుంది కదా! తప్పులు చేసే వాళ్ళకి గిల్టీ కాన్షియస్‌నెస్ ఉంటది. ఆ కాన్షియస్‌నెస్ ఉన్నా కూడా దే కమ్ హోమ్ అండ్ లైక్ ఏ చిన్న మాటన్నా తమ గురించే అనుకుంటున్నారేమో అని ఉలిక్కి పడ్డము, గొడవలు చేయడము చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగిందో, "నువ్వు ఎలాగున్నా మేము నీకున్నాము. నువ్వు ఎలాంటి పనులు చేసినా నిన్ను మేము ప్రేమిస్తూనే ఉంటాము" అనేటువంటి సమాచారాలనిస్తూ వీళ్ళేం చేశారట, ఆమెకి కాంతిని పంపించడం మొదలుపెట్టారు. చూసారా? అలా ఇస్తూ, ఆవిడని దువ్వుతూ, ఆమెకు కాంతిని పంపించడము మొదలుపెట్టారు. సో, నాటకీయంగా ఫలితాలు రావడం మొదలుపెట్టాయట. ఏంటట 2 వారాలు పట్టిందంట ఆవిడ ఇచ్చేయడానికి. ఆ 2 వారాల తర్వాత హఠాత్తుగా తాగుడు మెల్లమెల్లగా మానేస్తూ, ఇక నేను తాగనని నిర్ణయించుకుందట తనకు తానే. సో, అదే విధంగా ఇంకా అప్పటి నుంచి దానికనుగుణ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో, అప్పటినుంచి ఆవిడ జీవితం మారడం మొదలుపెట్టింది. 2 వారాలు. సో, ఇతరులకు ప్రేమమయమైన ఆలోచనలు పంపించండి. అంటే ఇప్పుడు మనం మంచి మాటలు అందరికీ చెబుతాం. అంటే మనకు తెలిసున్న విషయాన్ని ఇన్ఫర్మేషన్‌గా ఇస్తున్నాం. దానికే వాళ్ళు మారిపోవాలని మనం కోరుకుంటున్నాం. కానీ అందులో ప్రేమ అనేది ఉండదు. ఉండట్లేదనమాట. ఆ ప్రేమ అనేది కూడా ఉంటే వారి మీద అది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఓన్లీ స్పిరిచ్యువల్ పీపుల్‌కే జరుగుతుందది. ఎందుకంటే స్పిరిచ్యువల్‌గా ఉన్నవారు వారి యొక్క భౌతిక స్థాయిని వాళ్ళు పట్టించుకోరు. నిజంగా స్పిరిచ్యువల్ ఆత్మజ్ఞానం కలిగిన వారు. వాళ్ళ భౌతిక స్థాయిని పట్టించుకోరు. ఆడ, మగ అని చూసుకోరు. పొట్టిగా ఉన్నారా? పొడవుగా ఉన్నారా? అని ఆలోచించరు. నల్లగా ఉన్నారా? లేకపోతే అందంగా ఉన్నారా? దే డోంట్ కేర్. సో, వారి ఆత్మని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. పాపం ఆ ఆత్మ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయిపోయి ఉన్నది. మరి ఏం చేస్తుంది? దానికి స స సంబంధించిన పనులే ఆ శరీరంతో చేసేస్తోంది. సో, గురువు అనేవాడు ఆ ఆత్మ స్థాయిలో వరకే ఉండాలి. సో, అప్పుడే ఆ గురువు ఏదైనా హెల్ప్ చేయగలడు ఆ ఆత్మకు. శరీరాన్ని పట్టించుకుంటే చిరాకే వస్తది. కోపం వస్తది. ఆటోమేటిక్‌గా అది నేచురల్ అది. ఎందుకంటే శరీరంతో వెధవ పనులు చేస్తున్నారు గాబట్టి. సో, ఆత్మ స్థాయిని చూడాలనమాట. ఆ ఆత్మతో వీరు ఇంట్లో వాళ్ళు క ప్రేమను అదే కాంతిని పంపిస్తూ ఎందుకంటే ఆ ఎనర్జీని అప్‌లిఫ్ట్ చేశారు. కాంతిని పంపిస్తూ ఆ ప్రేమ అనే బాండింగ్‌ని కూడా దాంట్లో కలపడంతో ఆవిడ 2 వారాలలో మార్పు చెందింది. ఇతరులకు ప్రేమమయమైన ఆలోచనలను పంపిస్తూ ఉండండి చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆలోచనలు బలాన్ని పుంజుకుని మంచి వైపుకు ఆకర్షించబడతాయి. గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఎక్కువ సమయం అద్భుతమైన ప్రేమ స్థితిలోనే ఉంటారు. చూసారా? తమ సహాయం కోరే వారికి శక్తిని, ప్రేమని టెలిపతి ద్వారా పంపుతుంటారు. ఓకే. ఇందాక నేను మరొక సెంటెన్స్‌లో చెప్పాను. అదే సేమ్ థింగ్ ఇక్కడ చెప్తున్నారు. చూసారా? సహాయం కోరే వారికి శక్తిని, ప్రేమని టెలిపతి ద్వారా మనందరం మన ఇంత మునుపు నుంచి మేము ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం. మన 7 శరీరాల్లో కూడా టెలిపతి కేంద్రాలుంటాయి. టెలిపతి నాడీ కేంద్రాలు మనకుంటాయి. మనం రిసీవ్ చేసుకుంటాం. చేసుకోమని కాదు. రిసీవ్ చేసుకుంటాం. ఆ రిసీవింగ్‌లోనే బ్లాక్స్ ఏమైనా ఉంటే అంతరాయం కలుగుతూ ఉంటుందనమాట. సో, కాబట్టి గురువుస్ అందరూ కూడా ఈ విధమైన స్థితిలోనే ప్రేమ స్థితిలోనే ఉంటూ ఉంటారు. మీ ప్రేమను భూత, భవిష్యత్ కాలాలకు పంపటం ద్వారా చాలా లాభాలను పొందవచ్చు. ప్రేమ కాలాన్ని మారుస్తుంది. ఆ కాలానికే వదిలేసాం అంటారు. అలా వదిలేయడం గాదు. ప్రేమ అనేది ప్రేమతో వదిలేసినా ఓకే. అది మళ్ళీ తిరిగి మనకొస్తుంది అనేటువంటి భావన పెట్టుకోవాలి. సో, భూత భవిష్యత్ కాలాలకు కూడా మనము ఈ ప్రేమను పంపించవచ్చు. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఇదేంటి భవిష్యత్తుకు ఒక మెట్టు వేస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. రైట్? సో, మనం చేసే ఇప్పుడు మనం ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నాం. ఇది ఇప్పటికే కాకుండా ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. రైట్?
సో అదే విధంగా ఈ భూత భవిష్యత్ కాలాన్ని ఎలాగైతే మనం బిల్డ్ అలాగే గతాన్ని ఇదే ప్రేమతో, ఇదే ప్రేమమయమైన ఆలోచనలతో గతంలోని కర్మలను కూడా మనము ఈజీగా పూర్తి చేయవచ్చు. అంటే ఏదైనా మనకి ఈజీ అవుతుంది. అలా అన్నమాట. సో ఈ భూత భవిష్యత్ కాలాలకు కూడా ఈ ప్రేమ కాంతి రూపంలో ఈ ప్రేమ అనే దాన్ని మనం పంపించుకోవచ్చు. ఒక ఆమెట తన ప్రేమను, క్షమాగుణాన్ని ఒకప్పటి తన బాయ్ ఫ్రెండ్‌కి అలా పంపించిందంట. చూడండి. చాలా సంవత్సరాల క్రితం అతడు ఆమెను తిరస్కరించాడు. ఆమెని బాధపెట్టాడు. ఆమెని బాధపడేలా కూడా చేసి ఆమెను వదిలేసాడట ఆ బాయ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు అతని తిరస్కారం గుర్తొచ్చి ఎప్పుడు బాధపడుతూ ఉండేదట ఈవిడ. వాడు వదిలేసిన తర్వాత. ఆమె అతని పూర్ణాత్మతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటూ, ఆమె ప్రేమను, క్షమాగుణాన్ని ఆ వ్యక్తికి పంపించిందట. చూడండి అంత బాధ పెట్టినా కూడా. తొందరలోనే ఆమెకు, ఆమె భర్తకు ఉన్న సంబంధంలో తేడా గమనించింది. ఏమిటో మరి చూద్దాం. ఆమె ఎక్కువ ఓపెన్‌గా ఉండగలిగేది. చాలా ఓపెన్ మైండెడ్ ఫెలో. ఇక ఆమెకు ఆ తిరస్కార భావం నుండి తనను రక్షించుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినట్లయితే లేక ఓకే. ఇది చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఓకే. ఇది 2 విషయాలు ఆవిడ జీవితంలో జరిగింది. ఒకటి ఏంటంటే బాయ్ ఫ్రెండ్‌కి ఆహ్, బాయ్ ఫ్రెండ్ యొక్క పూర్ణాత్మతో మాట్లాడుతూ ఆవిడ ఊహించుకుంటూ మాట్లాడుతూ తన ప్రేమ, క్షమా గుణాన్ని అతనికి పంపించింది. ఇక్కడ చూడండి క్షమ. మనం ఇంత మునుపు క్షమ గురించి మాట్లాడాం. సో, వాట్ షీ డిడ్ వాస్ అతను వదిలేసి, తిరస్కరించి ఆమెను బాధపెడుతూ ఉండేవాడు కలిసున్నన్నాళ్ళు కూడా ఆ బాయ్ ఫ్రెండ్. తర్వాత మళ్ళీ బాధ పడేలా చేసి ఆమెను తిరస్కరించి వదిలేసిపోయాడు. సో, ఈమె చాన్నాళ్ళు అతని యొక్క ఆ బాధని మర్చిపోలేకపోయేది. ఏది ఆ తిరస్కారం అనే బాధని. అతన్ని మర్చిపోలేకపోవడం గాదు. అతని యొక్క యాక్షన్స్‌ని మర్చిపోలేకపోయేది. ఎందుకంటే అది అవమానం గదా! ప్రేమించిన వ్యక్తికి తిరస్కారం అనేది భరించలేరు. సో, అదొక అవమానము, అదొక నెగెటివ్ యాస్పెక్ట్. సో, ఆ యాస్పెక్ట్స్‌తో ఎప్పుడు బాధపడుతూ ఉండేది. తనకి మ్యారేజ్ అయింది. భర్తతో అదొక సెపరేట్ స్టోరీ. అయితే మరి ఆ సెపరేట్ స్టోరీ అయినప్పటికీ ఈవిడ ఇందులో ఉంటూ బాధపడుతూ ఉండడం వల్ల అతను కొంచెము ఇబ్బంది ఫీల్ అవుతూ ఉండేవాడు. ఎవరు హస్బెండ్ అతను. అప్పుడు ఏం జరిగిందంటే ఈవిడ ఇలాగా పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్ అట్లా మెడిటేషన్స్ చేసి పెంచుకున్న తర్వాత తాను ఏం చేసింది, ముందు ఆ క్షమ అనే గుణము ఆ క్షమ అనే ద్వారా ముందు ఆ బాధలోంచి తనని తాను బయటపడిపోయింది. ఏంటంటే తనని తాను క్షమించుకుంటూ, తన ఆత్మను ఎందుకంటే తన అజ్ఞానముతో ఆ వ్యక్తిని ప్రేమించి, అజ్ఞానంతో తన ఓన్ సోల్‌ని అటువంటి క్షోభ పడే పరిస్థితిలో పెట్టింది గాబట్టి, ఫస్ట్ తనని తను క్షమించుకుంది. అంటే తన ఆత్మను తాను క్షమించమని అడిగింది. ఫస్టు క్షమ తన ఆత్మ నుంచి పొంది, తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు గదా! అతని యొక్క ఆత్మను కూడా ఆమె క్షమించింది. అంటే క్షమ అనేది అర్థం ఏంటంటే, తను జ్ఞానం తీసుకొని, అర్థం చేసుకొని, క్షమించమని అడగడంతో అతను చేసే ఆ కర్మ ఉందే, ఆ బాధ పెడుతున్నాడు. ఆ కర్మ నుంచి తనను తాను బయటపడిపోయింది. ప్లస్ కాంతి అనే ప్రేమను కూడా తను అతనికి ప్రసరించింది. ఇంకా అప్పటి నుంచి ఏం జరుగుతదంటే, వారిద్దరి మధ్య ఆ నెగెటివ్ బాండింగ్ అనేది ఏర్పడింది చూసారా? అదిక క్షీణించిపోయింది. మీకు అర్థమైందో అనుకుంటున్నాను నేను. ఇంత మునుపు కూడా మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ పాత్ 2 పీస్‌లో మాట్లాడుకున్నాం. సో, ఎప్పుడైతే ఓ ఇద్దరి మనుషుల మధ్య నెగెటివ్ బాండింగ్ అనేది అది కూడా ఎనర్జీయే కదా! ఏర్పడిందో దాన్ని క్షీణింపజేయాలి. అప్పుడు వారిద్దరు ఇక కొట్టుకోరు. సో, దానికి ఉపయోగపడేది ఈ ప్రేమ అనే కాంతి, అలాగే క్షమ. తనను తాను క్షమించుకొని, అతని ఆత్మను కూడా క్షమించేయడంతో, అర్థం చేసుకొని, జ్ఞానం తీసుకొని చేయడంతో, ఈ నెగెటివ్ బాండింగ్ అనేది అలాగా క్షీణించిపోయింది. ఎప్పుడైతే నెగెటివ్ బాండింగ్ క్షీణించిపోయిందో, నెగెటివ్ బాండింగ్ ఎక్కడైతే జనరేట్ అయిందో వాళ్ళిద్దరి మధ్య ఉండదు. ఆ నెగటివిటీ అనేది ఎనర్జీ గదా! అది త మిగతా చోట్ల మిగతా చోట్ల అంటే ఆవిడ జీవితంలో ఇంకెవరెవరున్నారో వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ వ్యాపించేస్తుంది. సో, ఈది ఈ ఈ దీనివల్ల ఆవిడ హస్బెండ్ కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా!
సో, ఎప్పుడైతే ఈ బాండింగ్ క్షీణించిపోయిందో, ఆ హస్బెండ్‌లో కూడా మార్పులు రావడం జరిగింది. చూసారా ఎక్కడికెక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ప్రేమ అనేది, కాంతి, ప్రేమ అట్లాగే ఈ క్షమ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము ఇబ్బందుల్లో నుంచి మనల్ని మనం రక్షించుకోగలం అన్నమాట. ఆ విధంగా ఈవిడ చేశారు. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినట్లయితే, లేక మీరు ఎవరినైనా బాధ పెట్టిన అలా కూడా ఉంది. మనం కూడా బాధ పెట్టొచ్చు కదా ఎదురు వాళ్ళని. తెలుసో తెలియకో. సో, అప్పుడు ప్రేమను, క్షమాగుణాన్ని వెనుకకు భూతకాలానికి పంపించండి. ఇలా చేసినట్లయితే ప్రకంపన పెరుగుతుంది. సో, మళ్ళీ అదే ఆ పాత సంబంధాలకి అదే భూతకాలం గదా! ఆ ప్రేమను, క్షమను పంపిస్తే ఆ నెగెటివ్ బాండింగ్ అనేది క్షీణించిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఇక ఆలోచన రాదు. ఆ వ్యక్తి గూడా మన జీవితంలోకి మళ్ళీ మళ్ళీ రాడు. ఇతరులతో కొత్త స్థితిలో ప్రేమను ఒప్పుకున్నట్లయితే ఇంతకు ముందు వారు చెప్పలేని విధంగా అయిష్టంగా నటిస్తారు. ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైనది. ఒక వ్యక్తి ఇంతకు ముందు ప్రేమగా ప్రే ఫీల్ అవ్వనట్లయితే వాళ్ళను వాళ్ళు చూపించుకోవటానికి తగిన విధంగా ప్రయత్నిస్తారు. మీ ప్రేమ వారిలో ఒక సురక్షితమైన స్థలాన్ని సృష్టిస్తుంది. మీరు ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ అవతల వారు దృఢంగా మిమ్మల్ని ఇష్టపడినట్లయితే అది అలా జరగవలసి ఉంది అని అర్థము. ఎందుకంటే మీరు ప్రేమపూర్వకంగానే ఉన్నారు అని గ్రహించాలి. సో, ఇక్కడ 2 విధాలుగా చెబుతున్నారు. ఒక్కోసారి ఏంటంటే ఆహ్, మనం చాలా ప్రేమిస్తాము. ఎదురు వాళ్ళు అంత ప్రేమించరు. కానీ అది బయట పడకుండా వాళ్ళు నటించొచ్చు. లేకపోతే మేము చాలా గాంభీరమైన మనుషులము. మేము ఎక్స్‌ప్రెస్ చెయ్యము మీలాగా. వి హావ్ నో ఎక్స్‌ప్రెషన్ కానీ మనసులో ఉంటుంది ప్రేమ అంటుంటారు. ఎవరికి తెలుసు అవన్నీను? సో, అలా చూపించుకోవడానికి ప్రయత్నించరు కొంతమంది. సో, అప్పుడేంటంటే, మనలో ఉన్న ఆ ప్రేమ అనేది కాంతి ద్వారా మనం పంపిస్తే, అదొక సురక్షితమైన స్థలాన్ని సృష్టిస్తుంది మన కోసం వాళ్ళల్లో. సో, ఇవన్నీ చెబుతున్నారు. సో, అదండి ఇవాళ మన మనం ఇక్కడితో మనం ఆపుదాము. ఇది చాలా పెద్ద చాప్టర్ ఉంది. రైట్. మీకేదైనా ప్రశ్నలున్నాయా దీనికి రిలేటెడ్‌గా నన్ను అడగవచ్చు ఏమైనా ఉంటే. ఏవండి సునీత గారు? ఈ టాపిక్ ఏమైనా మీకు ఉపయోగపడుతుందా? సో, ఈవేళ మనము మెడిటేషన్‌లో ఈ ప్రేమ అనే ఎనర్జీని కూడా మనము తీసుకున్నాము అంతరిక్షంలో నుంచి రైట్? నక్షత్ర మండలిలో నుంచి. సో, ఎఫర్మేషన్ కూడా మార్చుకున్నాము. సో, మరి ఇది ఇలా కంటిన్యూ చేద్దాం. ఆ! విన్నాను మేడం. బాగున్నది. అర్థమవ్వింది. అర్థమైంది. ఓకే. హ్మ్. రైట్. అంటే నాకు హ్మ్. ఫ్రెండ్‌షిప్ రిలేటెడ్ అయ్యింది. అది మీరు చెప్పినట్టుగా చేస్ అలా చేశాను. యాక్సెప్టెన్స్ అంటారు కదా! అవును. ఫర్‌గివ్‌నెస్ హ్మ్. తేడా వచ్చిందా లేదా? ముందు మీలో వచ్చింది తేడా మేడం. రావాలి. ఆ పెయిన్ లేదిప్పుడు. పెయిన్ లేదు. విడిపోయినందుకు పెయిన్ లేదు. ఓకే. పెయిన్ లేదు. చూసారా? అదే అంటున్నా. ఆ నెగెటివ్ బాండింగ్ అనేది క్షీణించిపోయిందనుకోండి మీకు పెయిన్ ఉండదు. ఇంకా ఆ వ్యక్తి కూడా తను కూడా రాదు చూడండి మీ లైఫ్‌లోకి. మీరు ఇది కంటిన్యూ చేయండి ఆ విధంగా. ఆ! అయిపోయింది మేడం అంతా. ఆ! అయిపోయింది. 1 మంత్ అయిపోయింది. అవుతుంది మేడం. ఓకే. వెరీ గుడ్. దట్స్ ఓకే. ఏది శాశ్వతం కాదండి సునీత గారు ఈ భూమి మీదది. సో, అలా వచ్చి మిమ్మల్ని బాధపెట్టి ఎళ్ళిపోయేవాళ్ళు ఎందుకు చెప్పండి మీకు? అవసరం లేదు కదా! ఎన్నాళ్ళు అలా? ఎన్నాళ్ళు మీరు కృంగిపోతారు? ఎన్నాళ్ళు మీరు బాధపడుతూ ఉంటారు? ఎన్నాళ్ళు ఏడుస్తారు? మీరు ఇన్నాళ్ళు ఏడుద్దాం అనుకుని నిర్ణయించుకున్నారా ఏమి? లేదు కదా! అలా ఏం కాదు మేడం. అదే కార్మిక్‌ది. అది పాస్ట్‌ది ఇక తనకి వదిలేయండి నాకు కొన్ని మీరింకా. ఇష్యూస్ ఇది ఉండే. పాస్ట్ నేను చెప్పాను కదా! అది ఒకప్పుడు అలాగా అంటూ ఉండేవారు. కర్మను అనుభవిస్తే పోతుందని. జస్ట్ అనుభవిస్తే సరిపోదండి. దాని నుంచి జ్ఞానాన్ని, విజ్డమ్‌ని తీసుకోవాలి. ఆ కర్మ నుంచి. అప్పుడే ఆ కర్మ వదిలిపోతుంది. లేదంటే నెక్స్ట్ జన్మ కూడా మళ్ళీ ఆ కర్మ కంటిన్యూ అవుతది. ఇంత మునుపు పుస్తకాల్లో రాసినవి దట్ ఈస్ రాంగ్. అది వాళ్ళు ప్రాక్టికల్‌గా చేయకుండా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. హ్మ్. స్పిరిచ్యువల్ పాత్‌లో లేకుండా దాంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఇచ్చిన ఒక మంచి సలహా. అది కేవలం సలహా మాత్రమే. కానీ కర్మ ఆ విధంగా నశించదు. అది ప్రాబ్లమ్. హ్మ్. దట్స్ గుడ్. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. బావుందది ఆ విధంగా.
మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి. సో, అది. మీకు మొదటి నుంచి వస్తున్న ఆహ్, ఈ అనుభవాలన్నీ కూడా ఈ ఈ స్పిరిచ్యువల్ రీజన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. మీరు గమనించలేదు గానీ. అది. థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! నో ప్రాబ్లమ్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. అయితే అందరూ ఓకే కదా! మళ్ళీ మనము రేపు మెడిటేషన్ ఉంది. బుధవారము. సో, సౌజన్య గారు క్లాస్ తీసుకుంటారు. ఆల్‌రైట్. సో, నేను సైడ్‌లో ఉంటాను. బట్ లెట్స్ గివ్ ఎ ఛాన్స్ టు హర్. ఓకే. ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ.